హలో రైతు సోదరులకు నమస్కారం. నేను మీ మునియా నాయక్. మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మొదటగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మరి సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈరోజు భాగంగా 31వ తారీఖు అక్టోబర్ 2025 రోజున ఇక్కడ నేనైతే సోమ్లా నాయక్ని నేను కలవడానికి వచ్చిన కురివి దగ్గర. మనం పూర్తి డీటెయిల్స్ అయితే అడుగుదాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే విత్తనము పెట్టిన విత్తనం ఏంటిది, అదేవిధంగా ఈ మందు తోటకు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది, అదేవిధంగా కొట్టిన తర్వాత ఎలా రిజల్ట్ ఉంది, ఎన్ని రోజులు అవుతుంది, కొట్టక ముందర ఎలా ఉండే అనేది పూర్తి వివరాలు మనం సోమ్లా నాయక్ని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ డీటెయిల్స్ మొత్తం చెప్పరా? మీ పేరు? గుగులో సోమ్లా, కురివి సోమ్లా తండా, మహబూబాద్ జిల్లా. నీ పేరు మీదనే తండా ఉంది. ఓకే ఓకే, మంచి పని. అయితే ఇప్పుడు ఇది విత్తనం ఏ విత్తనం ఇది? 36 సఫల్ భీష్మా 36 భీష్మా. భీష్మా 36 అనాలా, కానీ మీరు 36 భీష్మా, చాలా మంది 36 భీష్మా అంటారు. ఓకే ఓకే. ఇది ఎన్ని రోజుల పంట ఇది? ఈ చోట వేసి ఎన్ని రోజులు అవుతుంది? 3 నెలలు కావచ్చు. 90 రోజులు అయిందా? 90 రోజులు కావచ్చు. 90 రోజులు అయిందా? 70 రోజులు అయిందా? 90 అయిందో ఎవరు లెక్క పెట్టినాము. అంతేనా? మొగలైతే వేసిరు, రైతు వారిగా మొగలైతే వేసిరు. ఓకే, మొగ వేస్తే మొగ పుబ్బ ఉత్తర హస్తం చిత్త శాంతి 3 నెలలు అవుతుంది. 90 రోజులు అన్నట్టు అవుతుంది. ఓకే ఓకే, టాపిక్ వద్దాం. ఇప్పుడు ఇది మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? మందు కొట్టి 15 రోజులు అవుతుంది. 15 రోజులు. ఏం మందు కొట్టినావు చూపెట్టు ఒకసారి. ఇది మందు, దీని మీద డబ్బాలు మొత్తం కవర్ బీకేసిరుగా. డబ్బా అంటే మందు పోయడానికి లేదని అంతే, మొత్తం కవర్ బీకేసినావు. ఒక బాక్స్ లో 3 వచ్చినాయి. A1 చిల్లీ గుర్తుందా పేరు? పేరు చెప్తుంది. దీని పేరు ఏంది? A1 చిల్లీ. ఓకే, A1 చిల్లీ అనే మందు మీరు కొట్టారు. ఓకే, కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు అవుతుంది. 15 రోజులు. కొట్టక ముందు ఎలా ఉండే? కొట్టక ముందు కొంచెం పురుసగా ఉన్నది, ముడత లేదు. ఓకే, కొంచెం ఇగురొచ్చి తేటంగా అయింది. ఇగురొచ్చింది. కొట్టినాక కొట్టక ముందు ముడుతుండేనా? ముడత ఉండే. అంత నీట్ గా లేదు. అంత నీట్గా లేదు. చిన్నగా ఉండేది ఆ తోట? చిన్నగా. కొట్టిన తర్వాత ఎంత ఎగురు వచ్చింది? ఈ మాత్రం ఇష్టాలు చూపెట్టు. ఇదంతా కొట్టిన తర్వాతనే వచ్చింది. ఓకే, గనుపులు ఎలా దగ్గర ఉన్నాయా దూరం ఉన్నాయా? దగ్గర గనుపులు, దగ్గర గనుపులతోనే చిట్టి ఆకులతోని. ఆకులు లావు వచ్చినాయా, ఎడల్పు వచ్చినాయా? చిన్న ఆకులు, సన్న ఆకులతోని నీట్గా ముడతలు క్లియర్ అయిపోయింది. ముడత క్లియర్ అయిపోయి మంచి గ్రోతింగ్ వచ్చింది. ఓకే, పురుగు అయినా పోయిందా? పురుగు పోలే. సన్న పురుగు ఉంటే మామూలు పురుగు ఉంటే పోతుంది, కానీ పురుగు అయితే పోలే. ఓకే, 2 ముడతలు తీసేసింది. గ్రోతింగ్ బాగా వచ్చింది. ఎదుగాని తోటలకు డ్యామేజ్ ఉన్న తోటలకు కొట్టుకోవచ్చా? ఇది కొట్టుకోవచ్చా? డ్యామేజ్ ఉన్న తోటలకు కొడితే పని చేస్తుంది. ఓకే, ఇంకేం చెప్పబోతున్నావు? ఇంకేమన్నా వర్షం పడింది, మొత్తం చెట్లు పడ్డది. అంతే, ఇంకా తోట బాగుండు. వర్షం పడి చెట్లు పడిపోయింది కాబట్టి ఇంకా మనకు తక్కువ కనబడుతుంది, లేకపోతే ఇంకా క్లియర్ గా లేదు. వర్షం పడకపోతే ఇంకా బాగొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు సోమ్లా నాయక్ గారు చెప్పే మాట ఏంటంటే A1 చిల్లీ కొట్టడం వలన నా చెట్టు ఇంతకు ముందు చిన్నగా ఉండే, ఎదుగుతలేదు, ముడతలు బాగున్నాయి. ముడతలు ఉండేసరికి ఇక్కడ ఏ మందు తెస్తే బాగుంటుందనే ఆలోచనతో A1 చిల్లీ అనే మందు. ఎలా తెలుసండి నీకు A1 చిల్లీ? ఇత్తనం తెచ్చిన కాండేనా? ఓకే, అక్కడ పోయి తీసుకున్నాం అన్నట్టు. ఓకే, నేను ఇత్తనం అయితే ఎక్కడ కొనడో ఆడికి పోయి నేను A1 చిల్లీ అనేది పోయి తీసుకొచ్చిన, వాళ్ళక్కడ దొరికింది. అది బాగుంది. బాగున్న తర్వాత ఆ మందు కొట్టక ముందర చిన్నగా ఉండే తోట, చిన్నగా ఉన్న తర్వాత అది బాగా ముడతలు ఉండే, లేవట్లేదని A1 చిల్లీ తీసుకొచ్చి కొడితే దాదాపుగా 1/2 ఫీట్ దాకా మనకు గ్రోతింగ్ వచ్చింది. ఆ గ్రోతింగ్ కూడా చిట్టాకులతోని, చిన్న ఆకులతోని రావడం జరిగింది. మంచి చిన్న ఆకులతోని బుట్ట ఆకారంలో మొత్తం చెట్టు షేప్ చూస్తే మొత్తం బుట్ట ఆకారంలో షేప్లో వచ్చింది. మినిమం 2 ఫీట్ల బుట్ట ఆకారం తోని కూడుకొని ఉన్నది. ఇంతకుముందు అయితే చిన్నగా ఉన్నది అనేది ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా గ్రోతింగ్ బాగా వచ్చింది. ఈ 3 బుడ్లు ఒకసారి చూపెట్టు. ఈ 3 బుడ్లు ఒక బాక్స్లో ఉండడం జరుగుతుంది. దీని మీద కవర్ అయితే తీసేయడం జరిగింది. మందు కొట్టాలనే ఉద్దేశంతో దీని కవర్లు బీకేసిందని ఆయన మాటల్లో తెలుసుకున్నాము. ఇది ఒక బాక్సులే 3 వెళ్తాయి. 3 ఇది A1 చిల్లీ అనేది ఎలా వేరే కలుపుకున్నావు? 3 వేరే కలుపుకొని కొట్టడం జరిగింది. బాగుందని అలా మాటల్లో మనం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఒకసారి ఆయన సెల్ నెంబర్ కూడా తెలుసుకుందాం. మీ సెల్ నెంబర్ చెప్పండి. 99 481 70
690. ఆయన సెల్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. వివరాలు ఆయనతో కూడా మీరు తీసుకోవచ్చు. తీసుకొని మీరు కూడా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే వాడుకోవచ్చు. ఓకే, నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మరి సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. నమస్తే.